భక్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ అయితే చూడడం జరిగింది. ఇంతకు ముందు అయితే మూవీస్లో చాలా వరకు అయితే రవితేజ గారు వచ్చారు. ఒకటి రెండు మూవీస్ అయితే ఫ్లాప్ అవడం కూడా జరిగింది. ఇప్పుడైతే ఎట్టకేలకు సంక్రాంతికి అయితే హాలిడే అయితే వచ్చేసాడు, హిట్ అయితే కొట్టేశాడు అని చెప్పేసి మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఒక మూవీ అయితే వచ్చింది, అది ఫ్లాప్ అయితే అయింది. ఇప్పుడైతే ఈ సినిమా అయితే హిట్ అయితే కొట్టింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. నిన్నైతే చిరంజీవి గారు మూవీ అయితే చూశాను, అది కూడా బాగుంది. ఈరోజు రవితేజ గారు మూవీ చూశాను, అది కూడా బాగుంది. నాకైతే ఈ సంక్రాంతికి ఈ రెండు మూవీసే హైలైట్ అవుతాయని చెప్పేసి కూడా నాకైతే అనిపిస్తుంది. రేపు ఇంకో మూవీ కూడా ఉంది, అది కూడా చూసేసి మన ఫైనల్ అయితే అవుట్పుట్ చూసి రివ్యూస్ అయితే ఇద్దాం ఏ మూవీ ఎంతవరకు అని చెప్పేసి. ఇంకా ఈ మూవీకి వచ్చేటప్పటికి ఈ మూవీ అయితే కామెడీ అండ్ మాస్ ఎంటర్టైన్మెంట్ అయితే వచ్చేసింది. ఈసారి అయితే రవీణ ఫుల్ కామెడీతో అయితే వచ్చేసాడు. ఈ స్టోరీ కూడా చాలా బాగుంది, కొత్తగా అయితే ఉంది, నాకైతే బాగా నచ్చింది. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే సత్య గారి యాక్షన్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది, కామెడీ టైమింగ్ కూడా సూపర్ అయితే ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఎక్కడ కూడా ఎవరు తగ్గలేదు, రవాణాకి ఇచ్చిన యాక్షన్ అయితే ఆయన కూడా బాగా చేశాడు. ఇంకా ప్లస్ పాయింట్స్కి వచ్చేటప్పటికి ప్లస్ పాయింట్స్ సినిమాలో ఫన్నీ రోల్స్ అయితే రవితేజ గారు ఏదైతే ఫన్నీ రోల్ తీసుకున్నారో అయితే బాగా నచ్చింది నాకు. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. ఎక్కడక్కడ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ అయితే వచ్చేసి ఫన్ అయితే జనరేట్ చేస్తే కరెక్ట్ టైంకి, అదైతే నాకు బాగా అనిపించింది. మైనస్ పాయింట్స్కి వచ్చేటప్పటికి నార్మల్ స్టోరీనే తీసుకున్నట్టయితే నాకైతే ఒక దగ్గర అయితే అనిపించింది. కానీ ఓవరాల్గా స్టోరీ మనం మాట్లాడుకుంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే కామెంట్ చేసేయండి, మీకు ఎలా అనిపించింది.